అరే ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అసలు ఇప్పుడు సడన్గా ఎవరన్నా ఈ టైంలో ఈ గదిలో ఉంటే కనుక ఆ కొమ్మ ఇరిగి డైరెక్ట్ కొమ్మ ఈతలకు వచ్చింది భాగం రేకులు పగిలిపోయి ఆ కొర్ర ఏదైతే కొర్ర అది చీల్చుకొని ఈతల భాగంకి వచ్చింది. అది ఒకవేళ ఇంకా పెద్ద కొమ్మ అయితే కనుక మొత్తం అవి పగిలిపోయి ఫ్యాన్ మీద నుంచి కింద పడే పరిస్థితి ఉంటుండేది. కాబట్టి ఏం అనిపించలేదు. రాళ్ళు ఉన్నాయి జర తట్టుకున్నది, లేకుంటే మొత్తం మనుషుల మీదనే పడేది. అది ఇనుప రాడ్లు ఉన్నాయి కాబట్టి ఏం అనిపించలే మాకు. గట్టిగా అవును కట్టెలు అయితే ఇరిగిపోతుంది. ఇప్పుడు మాదేదో దానికి పడే సపోర్ట్కి యువతల కట్టెలు మొత్తం అయితే రేకులన్నీ పర్రవాకినాయి. రాత్రి మొత్తం వాన వర్షమే మాకు ఇంట్లో. బయట పోయి కూర్చున్నాం మేము ఈ వానకు తట్టుకోలేక. బయటనే ఉన్నాం. కరెంటు వచ్చినాక 3 గంటలకు 2:30కి అట్లా వచ్చింది కరెంటు. అప్పుడు వచ్చి ఇంట్లో కూర్చున్నాం. బయటనే ఉన్నాం. ఫుడ్ లేదు ఏం లేదు సార్. ఇంకా మొబ్బులో ఏం ఫుడ్ చేసుకున్నా ఏం తిందాం మేము. కరెంట్ లేదు, నీళ్ళు లేవు తాగానికి. మా పరిస్థితి చెప్పుకోనికి లేదు. మా బాధ ఇట్లా ఉంది మా పరిస్థితి. ఆయనకి ఇదా మా బాధ కనకరించి మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి సార్ అని అడుక్కుంటున్నాం. మాకు ఇంకేది వద్దు, మాకు ఉండడానికి చోటు కావాలి సార్ అని అడగలేదు. మాకు ఏది వద్దు, ఉండడానికి ఇల్లు కావాలి అని అడుగుతున్నాం. ఇంట్లో ఇదా 8 మంది వంటాం మేము. ఈ ఇంట్లో 8 మంది. నాకు 5 మంది పిల్లలు. ఇంకా పిల్లలకి వేసుకొని ఇంట్లో వంట. ఇంకా నా మొగడు పోయి బయట రోడ్డు మీద వంటాడు. మాకు జాగా సరిపోదని. ఇట్లా మా పరిస్థితి కాలా